నా పేరు విజయలక్ష్మి. మాది మార్టూరు, ప్రకాశం జిల్లా. నేను 2019లో ధ్యానానికొచ్చాను. మా ఇంటెదురు అమ్మాయి ప్రెగ్నెన్సీ. ఆ అమ్మాయి రాజుగారిపాలెం రవి సార్ దగ్గరికి ధ్యానానికెళ్తూ ఉండేది. ఎందుకు ఉదయశ్రీ రాజుగారిపాలెం అలా వెళ్తున్నారు? మార్టూరులో పిరమిడ్లున్నాయి కదా! అక్కడ చెయ్యొచ్చు కదా! దానికి కారణం ఏంది అని అడిగాను నేను ఒకరోజు. లేదా ఆంటీ, ఇక్కడ పిరమిడ్లు వేరు, రవిసార్ దగ్గర ధ్యానం వేరు, అక్కడికి వెళ్ళండి ఆంటీ, మీరు కూడా రికవర్ అవుతారు అని చెప్పింది. నాకు అంతకుముందు వెన్నుపూస డ్యామేజ్ వస్తే ఆపరేషన్ చేయించుకున్నాను. అప్పుడు చేయించుకొని సంవత్సరం అవుతుంది. అయినా కూడా పని చేసుకోలేకపోతున్నా, వంగలేను, లెగవలేను. ఇంట్లో పని మనిషి. నేను అనుకునేదాన్ని, నేను లెగిస్తే పనికి వెళ్ళేదాన్ని, నేను పని మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది, ఇక నా జీవితం ఇంతేనా అని ఎంతో కుమిలిపోయేదాన్ని. ఆ అమ్మాయి అంది, లేదా ఆంటీ, నువ్వు రికవర్ అవుతావు, రవిసార్ దగ్గరికి ధ్యానానికి వెళ్ళు అంటే, మేము నీసు తింటాము ఉదయశ్రీ, అంకుల్ తేంది ఊరుకోడు అని అంటే, లేదా ఆంటీ, దానికి తినకూడదు, శాకాహారిగా ఉండాలి అని చెప్పింది. సరేనని నేను ఇంట్లో మా ఆయన్ని అడిగాను, ఇట్లా ఉదయశ్రీ చెబుతుంది, ఇన్ని చూపించావు, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టావు, ఇది ఒక్కసారి చూడు అంటే, నువ్వు ఎవరు చెబితే అది ముడేసుకుంటావు, నేను తీసుకెళ్ళను అని అన్నాడు, అరిశాడు. సరేలే, అవసరం నాది కదా అని చెప్పి నేను గమ్మునున్నాను. మళ్ళీ తర్వాత రెండో రోజు అడిగాను, ఇన్ని చేసావు కదా నా కోసం, ఇది ఒక్కసారి, ఇంక నీ జీవితంలో నిన్నే కోరిక కోరను, ఇది ఒక్కసారి చూద్దాము అని అడిగితే, సరే నేను తీసుకెళ్ళి నిన్ను వదులుతాను, నేను మాత్రం రాను అన్నా. సరేలే అని చెప్పాను. వెళ్ళి సార్ని పిలిచి నా ప్రాబ్లం నేను చెప్పా, ఇట్లా ఆపరేషన్ చేయించుకున్నాను సార్, ఇట్లా ఉదయశ్రీ వాళ్ళు చెప్తే వచ్చాము అంటే, సరే అమ్మా కూర్చో అన్నారు రవి సార్ గారు. రాజుగారిపాలెం పొద్దున్నే వెళ్ళాము రవి సార్ దగ్గరికి. ఇంకా సరే అమ్మ కూర్చో అన్నాడు. ఆయన కూర్చోరా అన్నాడు. ఆయన కూర్చోరంట సార్ అన్న. సరే నువ్వు కూర్చో అమ్మ అని నాకు 1 గంట సేపు ధ్యానం చెప్పారు. ఆ రోజే నాకు ఎంతో ప్రశాంతతగా ఉంది. ఇంకా రేపు రావద్దమ్మా అని చెప్పారు. ఆ గంట అయిపోయినాక నేనేం ఫీల్ అవ్వలేదు. నా మనసుకి అనిపించింది, ఆయన కూర్చోలేదని సార్ వద్దన్నారు అని. సరేనని చెప్పి దారిని నేను అన్నా, సారు నువ్వు కూర్చోలేదని మనల్ని రావద్దు, మార్టూరులో చేసుకోమన్నారు, నువ్వు కూర్చుంటే అనేవాళ్ళు కాదు అన్న. సాయంత్రం పిండిమార పంతులు గారి దగ్గరికి వెళ్తేను, అమ్మ రాజుగారిపాలెం వెళ్ళండి అన్నారు. ఉదయం వెళ్ళాము అంకులు, వెళ్తే సార్ ఇలా అన్నారు, ఈయన కూర్చోలేదని, నేనేం ఫీల్ అవ్వలేదు అని అంటే, ఇంకా పంతులు గారు కూడా చెప్పారు మా ఆయనకి. ఇంకా నా కోసం మనసు మార్చుకొని రెండో రోజు వచ్చి ధ్యానంలో కూర్చున్నారు. సార్ వద్దన్నా కూడా మేము రెండో రోజు కూడా వెళ్ళాము రాజుగారిపాలెం. సరేనని అప్పుడు ఈయన కూడా కూర్చుంటే ఏమల్లా సంతోషంగా ఉన్నాడు. ఆ ధ్యానం అయిపోయినాక అన్నాడు, అమ్మా ఒకరు కూర్చున్నారు అనుకో, నిన్ను తీసుకొస్తాడు, కాసేపు కూర్చోగానే మగవాళ్ళకి తీసుకొచ్చేసుద్ది, మళ్ళీ నీ మనసేమో ఆయన అరుస్తాడేమో, లేట్ అవుతుందేమో అనిపించిద్ది, ధ్యానం అనేది నీకెక్కదు, అందుకని వద్దన్నాను అంటే, లేదండి నేనేం ఫీల్ అవ్వలేదు, ఈయన కూర్చోలేదని అన్నారని నాకు అర్థమైంది అని నేను అన్నా. సరేలే, ఏముందిలే అమ్మ, 4 నెలల్లో క్లియర్ అయ్యిద్ది అని చెప్పారు, వెన్నుపూస ప్రాబ్లం. సరే అని చెప్పి ఒక వారం రోజులు పొద్దున్నే 6ంటికి వెళ్ళేవాళ్ళమి, 1 గంట కూర్చోబెట్టారు. అట్టా రోజు ఇక ఏకుంజాను 3ంటికి లేచి 4ంటికి వెళ్ళేవాళ్ళమి, 3 గంటలు కూర్చొని చేయించేవాడు. అట్టా 4 నెలలు వెళ్ళాము. ఆ 4 నెలల్లో 8 సెలవులు పడ్డాయి. ఆ సెలవులు కూడా పూర్తి చేసాము. ఇక మీరు సెంటర్ పెట్టండి, నీకు రికవర్ అయ్యింది అని చెప్పారు. ఓకే సార్ అన్నాము. మేము రికవర్ అయ్యాం కదా, మన గురించి ఇంకా నలుగురు రికవర్ అయ్యి ధ్యానులుగా మారితే కొన్ని మూగజీవులను కాపాడిన వాళ్ళం అవుతాము అని ఇంక ఓకే అని చెప్పేశాము. ఇంకా అప్పుడు నేను అక్కడికి ధ్యానానికి వెళ్ళేటప్పుడు ఒకరోజు అరుణ మేడం గారు నాకు ధ్యానంలో మంచినీళ్ళు తీసుకొని వచ్చింది. తాగు మేడం అని. ఎందుకు మేడం, నేను తీసుకొచ్చుకున్నానుగా అన్న. లేదులే మేడం తాగండి అన్నారు. లేదు మేడం నేను తీసుకొచ్చుకున్నాను. లేదు మేడం తాగండి అన్నారు. సరే ఇలా అంటున్నారు కానీ తీసుకొని కింద పెట్టా, నేనైతే తాగలేదు.
సార్ నాకిలా వచ్చిందంటే తాగాలి గదా! మాస్టర్లు మనకు తెలిసినోళ్ళ రూపాల్లో వస్తారు. తాగాలి గదా! ఎందుకు తాగలేదు అనన్నారు. ఏమోనండి నాకలా అనిపిచ్చలేదు. నా మనసుకేంది అట్టా రాలేదు అనని చెప్పాను. సరే ఎవరైనా వచ్చినప్పుడు సహాయం చేస్తామనొచ్చినప్పుడు సహాయం చేయమని అడుగు అన్నారు. తర్వాత రెండో రోజు పైనుంచి ఒక పెద్దాయన, ఒక చిన్న అంత అబ్బాయి ఇద్దరు వచ్చారు. "ఏంటమ్మా నీకేమన్నా సహాయం చెయ్యాలా" అని. "పెద్దవాళ్ళు సార్ మీకేం చెప్పేదిలే" అని అంటన్నా. "లేదమ్మా ధ్యానులకు పెద్ద, చిన్న ఏమీ లేదు. ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు. ఏమన్నా ఉంటే చెప్పమ్మా చేస్తాము" అనంటే, "లేదులెండి పెద్దవారికి ఏం చెప్తాము" అనన్నా. అన్నాక ఇక సరేనని వాళ్ళెళ్ళిపోయారు. నేను ధ్యానం అయిపోయినాక రవి సార్ గారితో చెప్పాను. "నీకు అహం ఎక్కువ, అహంకారం ఎక్కువ" అనన్నారు. నేనైతే తెగ నవ్వుకున్నా. "లేదండి నేను అందరిని పలకరిస్తాను" అంటే, "లేదు నీ బ్లడ్‌లోనే ఉంది అహంకారం" అనేది. అంటే మేమైనా కూడా ఇంటికొచ్చి కూడా నవ్వుకున్నాం. మేమేం ఫీల్ అవ్వలే సార్ ఇలా అన్నారే అని. మాస్టర్ వచ్చినా సరే నాకు సహకరించమని నాకు సహాయం చేయమని అడగాలని చెప్పి, ఆ రోజు నైట్ పడుకునేటప్పుడు అనుకోని ధ్యానం చేసుకొని పడుకొని ఏకుంజామున 2 బోర్ల పడుకున్నా. నాకు వెన్నుపూస సమస్య ఎనక గదా! ఎల్లికలు పడుకుంటే వచ్చి చేసే సార్లని ఎలా చేస్తారు? బోర్ల పడుకుంటేనే గదా నాకు చేసేది అని చెప్పి ఆ టయాన బోర్ల పడుకున్నా. 3 టయాన వచ్చారు. వచ్చి మనకు స్క్రూ డ్రైవర్‌తో బెజ్జమేస్తే ఎలా ఉంటదో అట్టా ఒక్క సెకండ్‌లో అలా అని ఎళ్ళిపోయారు మాస్టర్లు. ఇక అప్పుడు నాకెలా ఉందంటే ఆపరేషన్ చేస్తే ఎలా ఉందో అలాగుంది. ఇంక నేను పక్క మనిషిని గూడా లేపే స్థితిలో లేను. నోట్లో నుంచి మాట గూడా చిన్నగా వస్తుంది. నిదానంగా ఒక గంటకి ఈయన లేపంగా ఈయన లేపాడు. పైకి లేపి బాత్రూమ్‌కి తీసుకొచ్చి పండేశాడు. "మనం ధ్యానానికెళ్ళలేదు ఇవాళ నాగా పడుతుంది. సరే ఎళ్ళలేకపోతున్నాం. ఏం గాదులే రేపెళ్దాంలే" అని ఆయన అన్నాడు. సరే నేనంటే చేయలేకపోతున్నాను. ఇంట్లో అన్నా, "నువ్వు చెయ్యయ్యా" అని ఆయన ధ్యానంలో కూర్చున్నాడు. కూర్చున్నాక నాకేం ధ్యానం చేయలేదు అనిపిస్తుంది మనసు. ఆయన ధ్యానంలో నుంచి లేచినాక నన్ను కూడా లేపి కుర్చీలో కూర్చోబెట్టి, "కొంచెం సేపన్నా ధ్యానం చేస్తాను" అనంటే ఆయన నన్ను లేపి, పసిపిల్లని లేపినట్టు లేపి కుర్చీలో కూర్చోబెట్టారు. ఒక గంట ధ్యానం చేసినా కొంచెం రిలీఫ్ వచ్చింది. అప్పటినుంచి నాకు ఆరోగ్యం 50 పైసలది 70 పైసలకు క్లియర్ అయింది. ఇప్పుడు 80 పైసలు క్లియర్ అయింది రూపాయికి. 20 పైసలు మాత్రం కొంచెం ఉంది. అట్లా నాకు అనుభవాలు వస్తానే ఉన్నాయి. సరే ధ్యానం సెంటర్ పెట్టండమ్మా అన్నారు. ధ్యానం సెంటర్ పెట్టాము. ఒకరోజు నూతలపాడెళ్ళి క్లాస్ చెప్పు అని చెప్పారు సారు. వాళ్ళకి అంతకుముందు ధ్యానం అనేది తెలీదు. నేను ఒకరోజు అట్లాగే నూతలపాడెళ్ళాను. మా అక్కయ్యనిచ్చాము. ఆమెని "సరే అక్క మనోళ్ళందరికి చెప్పు నేనొచ్చి చెప్తాను క్లాసు" అంటే, సరేనమ్మా అని చెప్పి ఎళ్ళి పిలిస్తే అందరూ వచ్చారు. 15 మంది దాకా వచ్చారు ఆ రోజు. వాళ్ళకి చెప్పాను, "బాగుందమ్మాయి మళ్ళా ఇంకోసారి రా" అన్నారు. పొలం పనులయిపోయినాక వాళ్ళు పొలాలెళ్తారు. నైట్ అయితే కుదిరిద్ది, పగలు కుదరదు అన్నారు. మళ్ళీ ఒకరోజు బొబ్బాపిల్లెళ్ళాను. "మీరు రా ఆంటీ" అని ఇక్కడికి క్లాసులకి ఆదివారం క్లాసులు జరిపేవాళ్ళమే. ఆ క్లాస్‌కి అమ్మాయి "వస్తా ఆంటీ ఒక్కరోజు మీరొచ్చి చెప్పండి ఆంటీ బొబ్బాపిల్లిలో" అంటే, "సరేనమ్మా వస్తానని" చెప్పి నైట్ వెళ్ళాము ఇద్దరమే, మా ఆయన నేను. అక్కడ ఒక 20 మందొచ్చారు. "అమ్మ రోజు రా" అంటే, రవి సార్‌తో చెప్తాను "ఎళ్ళు ఒక 40 రోజులు చెప్పు" అన్నారు. "సరే సార్ మీరు చెబితే వెళ్తాను" అని చెప్పాను. అంతలోకి లాక్‌డౌన్ వచ్చింది. లాక్‌డౌన్ వచ్చినాక ఇంకా వెళ్ళట్లేదు. ఈ మేము ఈ ధ్యానానికి రావటానికి ఆ ఉదయశ్రీ ద్వారా ఆ రవి సార్ దగ్గరికెళ్ళి మేము ఎంతో ఆనందం పొందాం. ఈ లాక్‌డౌన్ అయినా గూడా మా అబ్బాయి పెళ్లి కేర్ సెంటర్‌లో అయితే నాకు అది మాటలతో చెబితే తీరదు ఆనందం. అంత ఆనందంగా ఉంది. అది చెప్తే తీరే ఆనందం కాదది. లాక్‌డౌన్ అయినా కేర్ సెంటర్‌లో పెళ్ళయిందంటే ఎంత అదృష్టమో, పూర్వజన్మ సుకృతమని ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా ఉన్నానో. నేను మా ఇంటికొచ్చే కోడలు గూడా ధ్యాని అయ్యుండాలి, జ్ఞాని అయ్యుండాలని కోరుకున్నాను. నాకు ప్రకృతి పత్రిజీ గారు సహకరించారు. అలాగే ధ్యాని అయిన కోడలే మా ఇంటికొచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయి గూడా ధ్యానం చేస్తుంది. మాకు బాగా సహకరిస్తుంది.
మా కుటుంబం అంతా ధ్యాన కుటుంబం కావాలి అనుకున్నాను. మా పిల్లలు, మా కోడలు, మా అల్లుడు అందరూ ధ్యానం చేస్తారు. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వాళ్ళకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి శతకోటి నా నమస్కారాలు.